చాలా మందికి సక్సెస్ అవ్వాలని కసి ఉంటుంది. కొన్ని పనులు స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను వెళ్తున్న దారి కరెక్టా? కాదా? నేను నిజంగా సక్సెస్ అవుతానా? కాదా? సో, సక్సెస్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ కొందరికి సక్సెస్ అంటే మంచి రిలేషన్‌షిప్స్, కొందరు సక్సెస్ అంటే మనీ సంపాదించడం, కొందరు సక్సెస్ అంటే హెల్తీగా ఉండడం. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ సక్సెస్ అయినా గూడా ఈ 7 సైన్స్ మీలో ఉంటే దెన్ యూ ఆర్ డెఫినెట్‌లీ ఇన్ ద రైట్ పాత్. ఈ వీడియోలో మనం 7 సైన్స్ దట్ విల్ షో యూ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ సక్సెస్‌ఫుల్. ఓకే, ఈ వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాం. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇంటు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, హై ఇన్కమ్ స్కిల్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం మన వీడియోస్లో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. రైట్, యువర్ టాపిక్ వచ్చేసి 7 సైన్స్ దట్ షోస్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, నెంబర్ 1 సైన్ వచ్చేసి మీకు గ్రేట్ హ్యాబిట్స్ ఉన్నాయా. ఓకే, చాలా మందికి హ్యాబిట్స్ ఏమనుకుంటారంటే లైక్ క్రికెట్ ఆడడం, స్విమ్మింగ్ చేయడం, టీవీ చూడడం, ఇవి కాదు హ్యాబిట్స్ అంటే. గ్రోత్ హ్యాబిట్స్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే హ్యాబిట్స్ ఆర్ యాక్చువల్లీ 90% డ్రివెన్ అబౌట్ హౌ యూ బిహేవ్. నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకున్నావు, ఈ పర్టికులర్ మాట్లాడుతున్నావు, పర్టికులర్ పని చేస్తున్నావు అంటే బికాజ్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. ఓకే, చాలా మందికి ఉన్న హ్యాబిట్స్ ఏంటంటే టీవీ చూడడం, స్మోక్ చేయడం, బంద్ తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇవి కావు హ్యాబిట్స్. ఓకే, మంచి హ్యాబిట్స్ ఏంటంటే క్వాలిటీ హ్యాబిట్స్ ఉంటే నీకు లైఫ్ కూడా క్వాలిటీగా ఉంటుంది. ఓకే, వాట్ ఆర్ ద క్వాలిటీ హ్యాబిట్స్? జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, ఆల్వేస్ కీప్ లెర్నింగ్, మెడిటేషన్, నీ గోల్స్ ఇవన్నీ రాసుకోవడం, జర్నలింగ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ మీకు ఉంటే దెన్ డెఫినెట్లీ యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. నెంబర్ 2 సైన్ ఈజ్ యు ఆర్ ఇంక్రెడిబుల్లీ డ్రివెన్. అంటే నేను ఎవడో వచ్చి లేపాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ఏదో మోటివేషన్ వీడియో చూస్తే పని చేయాల్సిన అవసరం లేదు. నీకంటూ నువ్వే పొద్దున్న లేస్తావు, పని చేస్తావు. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దిస్, యువర్ డ్రివెన్ పర్సనల్లీ. నీకు గోల్ ఉంది, నీకు అచీవ్మెంట్ చేయాలన్న కసి ఉంది. సో లేస్తావు, పని చేస్తావు, ఎవడు ఏమన్నా పోని ప్రపంచం ఏటామని నీ పని మాత్రం నువ్వు చేస్తావు. యూ నెవర్ ప్రొక్రాస్టినేట్. ఓకే, ప్రొక్రాస్టినేట్ అంటే రేపు చేయొచ్చు, మళ్ళీ ఇంకెప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడంత అర్జెంటా, ఇలాంటివి మాత్రం నువ్వు చెయ్యవు. ఇంకోటి అదర్ పీపుల్ ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తారో, ఇదేం చేస్తారో అనేది మీకు సంబంధం లేదు. మీరు చేయాల్సిన పని మీరు చేస్తారు బికాజ్ యూ ఆర్ క్లియర్ విత్ వాట్ ఎవర్ ద గోల్స్ దట్ యూ వాంట్ టు అచీవ్. నెంబర్ 3 సైన్ వచ్చేసి యువర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. చాలామంది ఏం చేస్తారంటే ఓకే 10 మంది నా మీద నమ్మకం పెడితే నన్ను నేను నమ్ముకుంటా. అది చాలా తప్పు. ఎప్పుడైతే ఎవడు నేను నమ్మడు, ఎప్పుడైతే నీకు బాధలు ఉంటాయో, ఎప్పుడైతే నీకు కష్టాలు ఉంటాయో, ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో, అయినా కూడా నువ్వు చేసే పని మీద నీ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తావో అప్పుడు యు ఆర్ షోయింగ్ ద సక్సెస్ఫుల్ సైన్. ఓకే, స్టార్టింగ్లో లైక్ వెన్ ఐ లర్న్ డిజిటల్ మార్కెటింగ్, వెన్ ఐ డూయింగ్ సేల్స్ అండ్ బిజినెస్, నా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు లైక్ హూ డిడ్ బిజినెస్. ప్రాబ్లీ ఐమ్ ద ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఓనర్. అండ్ చాలా మందికి ఇంట్లో భయం అన్నట్టు. అందరూ జాబ్ చేస్తారు, అందరు సెటిల్ అవుతారు, అందరు యూఎస్కి వెళ్తున్నారు, ఆడికి వెళ్తున్నారు, వీడేంది బిజినెస్ చేస్తాడు అదే అంటారు. కానీ వాళ్ళకి తెలియదు బికాజ్ ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్కిల్స్, మై ఎక్స్పీరియన్స్, మై నాలెడ్జ్. ఇవన్నీ అచీవ్ చేసినాక ఇప్పుడు వాళ్ళని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్, సో ఆల్వేస్ అనుకుంటాడు, చేస్తాడు. మీరు మాత్రం మీ యొక్క కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడు బ్రేక్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ 4th వచ్చేసి అనాలిసిస్ పారాలిసిస్. కొందరికి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి, గొప్ప ఐడియాస్ ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ ముందు కదలవు. ఎందుకంటే వాడు అది అనాలిసిస్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. ఇది మంచిదా, ఇది ఇలా అవుతుందా, ఇది వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. ఏంటంటే ఇక్కడనే ఉన్న టైం అంతా పోతుంది. మనీ అట్రాక్ట్ స్పీడ్. ఓకే, నువ్వు ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటావో మనీ కూడా అంత ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్లో ఉండే, పెరగట్లేదు 4 years. చాలా అనాలిసిస్ పారాలిసిస్, ఏం కంటెంట్ చేస్తే ఎదుగుతుందని ఐ డిడ్ లాట్ ఆఫ్ అనాలిసిస్ పారాలిసిస్. ఒక అందరికి ఉంటుంది ఇది. బట్ వన్ డే ఐ థాట్ లైక్ వై డోంట్ ఐ క్రియేట్ తెలుగు కాంటెంట్, మనకు న్యాచురల్గా వస్తుంది లాంగ్వేజ్ అది. సో వితౌట్ ఓవర్ థింకింగ్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ ఇట్. సో కొన్నిసార్లు మన ఐడియా అనుకుంటాం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటనేది. అది చేయకుండా నీ మైండ్లోనే పెట్టుకునేది, ఇది మంచిదా, ఇది కాదా, వీళ్ళు ఏమనుకుంటారు, అలా చేసి ఇలా ఏమవుతుంది, ఇవన్నీ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
రైట్. నెంబర్ 5th సైన్ వచ్చేసి యు ఆర్ ఆల్వేస్ ఇన్ గ్రోత్ మైండ్ సెట్. యూ ఆల్వేస్ కీప్ లెర్నింగ్. ఓకే, బుక్స్ రీడ్ చేస్తావా, మంచి వీడియోస్ వాచ్ చేస్తావా, పాడ్కాస్ట్ వింటావా, లేకపోతే ఏదైనా డాక్యుమెంటరీ చూస్తావా నెట్ఫ్లిక్స్లో, ఏదైనా మంచి లైక్ దట్ విల్ హెల్ప్ యూ టు గో టు నెక్స్ట్ లెవెల్. అలాంటి లెర్నింగ్ ఏమైనా చేస్తున్నావు నువ్వు, లేదా పనికి మాలిన వీడియోసు, బిగ్ బాస్, జబర్దస్త్, ప్రాంక్ వీడియోలు, రాల్ వీడియోసు, గేమింగ్ వీడియోసు, ఇవి చూస్తుంటూ నీ టైంని వేస్ట్ చేస్తున్నావు. లేకపోతే వాన్ దీంతో బాధాకాన్ని కొట్టుడు, పనికిరాని ముచ్చట్లు పెట్టుడు. సో ఆల్వేస్ కీప్ ఇన్ గ్రోత్ మైండ్ సెట్. ద మోర్ యూ నో బై లెర్నింగ్ సంథింగ్ న్యూ, ద మోర్ యూ నో, ద మోర్ యూ రియలైజ్, ద మోర్ యూ రియలైజ్, ద మోర్ యూ అచీవ్ సక్సెస్. అన్నీ నాకే తెలుసు, నేను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేను మోనార్క్ని అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. అదే సక్సెస్ఫుల్ పర్సన్కి బ్రోక్ పర్సన్కి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే వాడు ఎప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయడు. మిడిల్ క్లాస్ పర్సన్ వాడు అనుకుంటాడు నా స్కూల్ అయిపోయింది కదా, నా కాలేజ్ అయిపోయింది కదా, నాకు డిగ్రీ వచ్చింది కదా, నేను ఫస్ట్ క్లాస్ నుంచి పాస్ అయినా, అంతే, ఆడి వరకు వాళ్ళని చదువు. కానీ గ్రోత్ పర్సనాలిటీ అనేది ఎప్పుడంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. వారెన్ బఫెట్ కానీ, ఇలాన్ మస్క్ కానీ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. నెంబర్ 6 సైన్ ఈజ్ ఎంబ్రేసింగ్ ఫెయిల్యూర్. ఎంబ్రేసింగ్ ఫెయిల్యూర్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయినా కూడా యూ నెవర్ లూజ్ యువర్ విల్. యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్, యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ ఫర్ సక్సెస్. నా బాధ ఏంటంటే ఎన్నడూ ఫెయిల్ కాదు చూసినావా జీవితంలో, దే ఆర్ మోర్ డేంజరస్. అంటే వానికి ఇంకా లెసన్ నేర్చుకోలేవాడు. ఇంకా అసలు మీరు ఫెయిల్ అవ్వలేదంటే యూ హ్యావెంట్ ట్రైడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అదే రొటీన్ స్క్రిప్ట్. తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా, లేచిందా, పని బ్యాగ్ వేసుకున్నామా, ఆఫీస్ పోయినామా, వచ్చినామా, యూట్యూబ్ వీడియోలు చూసినామా, పండుకున్నామా, ఇదే రొటీన్ లైఫ్. ఇంతకు మించి మీరు కొత్తగా ట్రై చేయరు. ట్రై చేస్తే ఎందుకంటే భయం, ఫెయిల్ అవుతారండి. కానీ సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు ఈ ఫెయిల్ని ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఈ ఫెయిల్యూర్ అనేది ఒక మైన్యూట్ పార్ట్ ఇన్ ద జర్నీ ఆఫ్ సక్సెస్. ఇంకొందరు ఉంటారు ఎప్పుడో ఏదో 10 సంవత్సరాల క్రితం ఎవడో చేసిందని వాళ్ళకి సక్సెస్ అవ్వలేదని ఐడియా కూడా వీళ్ళు నెత్తి మీద పెట్టుకొని నేను కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు. లేకపోతే ఏదో ట్రై చేస్తారో అది వర్కౌట్ కాలేదు, అంతే, నా లైఫ్ ఇంతే, నాకు అదేంది గ్రహాలు బాగాలేవు, లేకపోతే దేవుడు నన్ను అనుగ్రహించలేదని ఏదో సొల్లి చెప్పుకొని అంకాడు ఎక్స్క్యూజులు చెప్పుకొని బతుకుతూ ఉంటారు. సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే, జర్నీ ఉంటుంది, అడ్డు కూడా వచ్చింది, దీన్ని బద్దలు కొట్టుకొని వెళ్తావా, దీన్ని కిందికి వెళ్తావా, దీన్ని పైకి వెళ్తావా, దీన్ని సైడ్కి వెళ్తావా అనవసరం. ఓకే, నెంబర్ 7 వచ్చేసి, నెంబర్ 7 సైన్, సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ సరౌండ్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్. రైట్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నలుగురు ఎదవలతో తిరిగితే 5వ ఎదవ నువ్వు అవుతావు, నలుగురు కోటీశ్వరులతో తిరిగితే 5వ కోటీశ్వరు నువ్వు అవుతావు. ఇప్పుడు అడుగుతున్నా, నీ ఫోన్ డైరెక్ట్గా ఓపెన్ చేసి, ఫోన్ ఓపెన్ చేసి ఇంతమంది కోటీశ్వరులని ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్లో చెక్ చేయి. అంటే ఎవడో ఇప్పుడు గూగుల్లో కొట్టి నాకు ఓకే ఈ నెంబర్ ఉంది నా కాంటాక్ట్ లిస్ట్ అనేది కాదు, అతనికి నువ్వు తెలుసు, నీకు అతను తెలుసు, ఒక కమ్యూనికేషన్ అనేది ఉన్నది. ఎంతమంది ఉన్నారు నా ఫోన్ కాంటాక్ట్లో, కనీసం 5-6 ఉంటారు కోటీశ్వరులు. నీ సర్కిల్లో అలా లేరు, ఎందుకంటే నువ్వు తిరిగే సర్కిల్ ఇదే నీ ప్రపంచం అనుకుని తిరుగుతున్నావు. ఎప్పుడైతే నీ సర్కిల్ చేంజ్ అవుతుందో నీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఏదో సొల్లు పెట్టుకుంటా, లేకపోతే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటా, అన్లెస్ యువర్ పొలిటీషియన్, లేకపోతే మూవీ రివ్యూస్ మాట్లాడుకుంటా, గివే సొల్లంతా మాట్లాడుకుంటూ కూర్చున్నావు అనుకున్నా నీ జీవితం అంతా సొల్లు అవుతుంది. సో ఒకవేళ మీరు ఇంకా సక్సెస్ఫుల్ పీపుల్ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉంటే దెన్ ఇట్స్ అ గుడ్ సైన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఇది మన 7 సైన్స్ దట్ షోస్ దట్ యు ఆర్ ఆన్ అ రైట్ పాత్ టు బికమ్ సక్సెస్ఫుల్. మళ్ళీ రిపీట్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి యూ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్, గ్రేట్ హ్యాబిట్స్. నెంబర్ 2 వచ్చేసి యూ ఆర్ ఇంక్రెడిబుల్లీ డ్రివెన్. నెంబర్ 3 వచ్చేసి యూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నెంబర్ 4 వచ్చేసి యూ ఆర్ నాట్ ఇన్ టు అనాలిసిస్ పారాలిసిస్, టూ మచ్ అతిగా ఆలోచించవు, పని కావాలి యాక్షన్ టేక్ చేసుకుంటూ తర్వాత హౌ టు ఇంప్రూవ్ దట్ ఈస్ వాట్ యూ వర్క్. నెంబర్ 5 వచ్చేసి గ్రోత్ మైండ్ సెట్, నీకు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటావు, అన్ని నాకు తెలుసు అని ఎప్పుడు అనుకోవు. నెంబర్ 6 వచ్చేసి ఎంబ్రేస్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ ఒక్క ఫెయిల్యూర్ వల్ల నువ్వు కుంగిపోయి నశించిపోవు. యూ టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ అండ్ యూ విల్ గ్రో అండ్ గో టు నెక్స్ట్ లెవెల్. నెంబర్ లాస్ట్ వచ్చేసి యూ ఆల్వేస్ సరౌండ్ విత్ సక్సెస్ఫుల్ పీపుల్, నాట్ విత్ బ్రోక్ పీపుల్. That will help you to achieve success. Right? With this, I hope you enjoyed this video. Make sure to
లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు టేక్అవే ఏంది, మీకున్న గ్రోత్ హ్యాబిట్ ఏంది, ఏ సైన్ మీకు కనిపిస్తుంది దట్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఐ మెన్షన్, కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.